వెల్కమ్ టు మై ఛానల్ భవానీ కిచెన్. ఈరోజు నేను చికెన్ గోంగూర చేస్తాను. ఓకేనా, దానికి చికెన్ కర్రీ తర్వాత అది గోంగూర వేస్తున్నాను. ఓకేనా, ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. ఈరోజు చికెన్ గోంగూర చేద్దామని చెప్పేసి చికెన్ కర్రీ ముందు స్టార్ట్ చేశాను. అంటే ఒక కిలో చికెన్, దానికి ఒక 4 కట్టలు గోంగూర. అంటే 4 కట్టలు అంటే 4 కట్టలు అంత గోంగూర నా టెర్రస్ మీద నుంచి తెచ్చాను అనమాట. అయితే ఇప్పుడు ఇది ఏం చేశానంటే గోంగూరని బాగా క్లీన్ చేసి ఒక 20 పచ్చిమిర్చి వేసి, అంటే 4 కట్టలు గోంగూర అంత కాబట్టి 20 పచ్చిమిర్చి వేసి ఇలాగా కడిగిన గోంగూర యాజ్ ఇట్ ఈజ్గా వేసేసి ఇంకా ఒక చుక్క కూడా నీళ్ళు పోయకుండా ఇలాగ స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఉడికించాను అనమాట. ఇలాగ పచ్చిమిర్చి ఇలా వైట్గా వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇది చల్లారబెట్టి అప్పుడు నేను కర్రీలో వేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఈ చికెన్ కర్రీ ఫస్ట్ ఆయిల్ పెట్టి 2 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు కోసి దాన్ని ఆయిల్లో వేయించి ఒక 4 పచ్చిమిర్చి ఇలా చీల్చి వేసి ఆయిల్లో వేయించేసిన తర్వాత అదే ఉల్లిపాయల్లో మళ్ళీ చికెన్ వేసేసాం అన్నమాట. చికెన్ వేసి కిలో కాబట్టి 4 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసి ప్రస్తుతానికి ఇలా ఉడికిస్తున్నాం. ఇవి ఒక పావు గంట, అంటే మనం వేసిన 1 గ్లాస్ వాటర్ వేసాము చికెన్ వేగిన తర్వాత. అప్పుడు ఆ గ్లాస్ వాటర్తోనూ ఇది బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇలా పెట్టుకున్నాం కదా, ఇది చల్లబెట్టుకోవాలంటే చల్లారి పెట్టాలి. చల్లారి పెట్టిన తర్వాత బాగా ఇది ఆకంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఒకే ఒక పల్స్ ఇచ్చి అప్పుడు అంటే ఎక్కువ మిక్సీ చేయకూడదు, ఎందుకంటే ఒకే ఒక పల్స్ ఇస్తే అప్పుడు క్రష్ అయినట్టు వస్తుంది అన్నమాట ఈ గోంగూర. సరేనా, అది అయిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి ఇది చల్లారి పెడుతున్నాను, ఎందుకంటే చాలా అంటే వేడిగా ఉన్నప్పుడు మిక్సీ జార్లో వేయకూడదు కాబట్టి ఈలోపు ఈ కర్రీ కూడా దగ్గరగా వస్తుంది కాబట్టి అప్పటి వరకు మనం దీన్ని గోంగూరని చల్లారి పెట్టుకుందాం. ఓకేనా, అయితే ఇది ఉడికిన తర్వాత చూడండి, ఇది ఎంత 4 కట్టల గోంగూర అంత దానికి ఇంత చింతపండు వేసాను అనమాట. ఇలా ఉడికిన గోంగూరలో ఈ చింతపండు వేసేసి దీంతో పాటు కొంచెం ఉప్పు వేసి అప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ప్రస్తుతానికైతే చల్లారి పెడదాం. మిక్సీ జార్ కూడా చక్కగా నీట్గా కడిగి రెడీ చేసుకున్నాను. ఇది తుడవాల్సిన పని లేదు, ఎందుకంటే నీళ్ళున్నా పర్వాలేదు, మనం తడితో ఉన్న గోంగూరే కదా మిక్సీ పట్టుకుంటాం, అందుకని ఇది రెడీ చేసి ఉంచాను. ఇప్పుడు ఈ కర్రీ ఎగిరేలోపు, ఈ చికెన్ కర్రీ ఎగిరేలోపు మనం ఫ్యాన్ దగ్గర పెట్టాను అనమాట గోంగూర. అది చల్లగా అయితే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు కర్రీ ఇంకేపు దగ్గరగా వచ్చింది కదా చూడండి. అలా వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే మిక్సీ జార్లో ఆల్రెడీ ఉడకబెట్టుకున్న గోంగూర వేసేద్దాం. ఇలాగ ఉడికించుకున్న గోంగూరని ఒకే ఒక పలస ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వకూడదు. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు కారాలు కాస్త ఎక్కువ పడతాయి, కాస్త పచ్చిమిర్చి కూడా ఎక్కువ పడుతుంది. ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు వేద్దాం. కొంచెం ఉప్పు వేద్దాం, తర్వాత కారం కూడా కొంచెం వేద్దాం, ఎందుకంటే చికెన్ కర్రీకి సరిపడా వేసాం ముందు, మరి గోంగూరకి కూడా కావాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కారం కూడా కొంచెం వేద్దాం. వేసేసి దీన్ని ఇప్పుడు మిక్సీ పడదాం. అంటే ఒక 2 పల్స్ ఇచ్చుకుంటే సరిపోద్ది, మరీ మెత్తగా చేసుకోక్కర్లేదు.
చూడండి ఇలా అయ్యిందనమాట. ఇలా పూర్తిగా మెత్తగా కాకుండా కొంచెం రఫ్గా చేసుకోవాలన్నమాట. చూసారా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ కర్రీలో వేసేసుకుంటాం. ఇలా ఉడికిపోయిన దానిలో మనం గోంగూర మిక్సీ పట్టుకున్నది ఇలా వేసేద్దాం. ఫస్ట్ కొద్దిగా ఆపుకుందాం, ఒకవేళ సరిపడా సరిపోద్ది. మొత్తం వేసేస్తున్నాను. ఇది ఇంకేమీ మిగలదు, మొత్తం వేసేసుకోవచ్చు. వేసేసి పైన ఇలా ఉంచేసి మనం కర్రీ ఇలా ఉడకనిస్తూ ఉంటే చాలా టేస్టీ చికెన్ గోంగూర రెడీ అవుతుంది అన్నమాట. అయితే దీనిలో జార్లో కొంచెం గోంగూర ఉంది కాబట్టి కొంచెం నీళ్ళు ఇలా వేసి జారు కడుక్కుని ఇలా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు కలిపేసుకున్నా పర్వాలేదు, కాకపోతే కలిపేస్తేనేమో దగ్గర ఉండాలి. ఎందుకంటే అడుగు పట్టకుండా జస్ట్ అలా కలుపుతూ ఉండాలి. పైన పెట్టేసుకుని మనం ఒక సిమ్లో పెట్టేస్తే మాత్రం దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. ఒకసారి ఇలా చెయ్యండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంటే చాలామంది చేస్తారు కానీ ఇది నా స్టైల్. చివరికి కర్రీ ఇలా రెడీ అయింది. ఓకే, నేను స్టవ్ ఆపేస్తాను. ఇంకా ఒక 5 minutes ఇలా ఉంచేస్తే చక్కగా మగ్గి ఉంటుంది, బాగుంటుంది. ఓకే, బాయ్.